ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచ చరిత్రలో నమ్మలేని నిజం, ప్రపంచానికే చెమటలు పట్టించే పచ్చనిజం. ఇప్పటి వరకు 200 దేశాలకు పైగా ఒకే ఒక్క రోజు దేశం మొత్తంలో పుట్టినరోజు జరుపుకుంటున్న చరిత్ర, ఘనత ఎవరికి లేదు. కానీ మనుషులను సృష్టించి మనుషుల కొరకు ప్రాణం పెట్టి ఆ మనుషులకు కావలసిన సమస్తమును తయారు చేసిన దేవుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక ఆయనకు మహిమ తెచ్చేలా, ఆయనకు ఘనత తెచ్చేలా, ప్రపంచ చరిత్రకు రికార్డులు సృష్టించేలా మిగిలిపోయిన దినం క్రిస్మస్ 25 డిసెంబర్ 25. ప్రియ దేవుడి ప్రజలారా, ఎందుకు ఆయనకంత ఘనత, ఎందుకు ఆయనకంత మహిమ, ఎందుకు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు ఆయన జన్మదినాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు? కారణం ఏంటి? మనుషులను సృష్టించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవుని పుట్టినరోజు. ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎంతోమంది ఆ దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రపంచ దేశాలలో 200 దేశాలకు పైగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ప్రియ దేవుడి ప్రజలారా, మనుషులను సృష్టించిన దేవుడి భూమికి రావడానికి గల కారణం ఏంటి? దేవుడు మనుషులను సృష్టించిన తర్వాత, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన తర్వాత, జంతువులు, పక్షులు, మనుషులు వీళ్ళందరూ కలిసిమెలిసి జీవించారు, హ్యాపీగా ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, వీళ్ళందరూ కలిసిమెలిసి జీవించారు. కానీ దేవునికి విరోధమైన కార్యాలు చేసి, దేవునికి నచ్చని పనులు చేసి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినందువలన మనిషి పరిస్థితి తారుమారైపోయింది. ఒకప్పుడు మనిషికి మరణం లేదు, మనిషి జీవితానికి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ. చూడండి, జంతువులు, పక్షులు, మనుషులు కలిసి ఎలా హ్యాపీగా ఉన్నారు, ఎలా ప్రకృతి ఒడిలో, ప్రకృతి మధ్య ఎంత సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నారు మీరు ఒకసారి చూడండి. కానీ నా దేవుడు ప్రజలారా, మనుషులలో గర్వం, మనుషులలో అహంకారం, మనుషులలో ఈర్ష్య, మనుషులలో దేవునికి లోబడని స్వభావమే ఈరోజు మనిషి యొక్క పతనానికి దారితీసింది, మనిషి మరణానికి దారితీసింది. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ ప్రియ దేవుడు ప్రజలారా, దేవుడు సమస్తమును సృష్టించి మీరు బాగుండండి, మీరు సంతోషంగా ఉండండి, నన్ను మర్చిపోకండి, నన్ను ప్రార్థించండి, నా కొరకు మీరు బ్రతకండి, నా ఆజ్ఞలను మీరు పాటించమని దేవుడు చెప్పేసి ఆ మనుషులతో మాట్లాడిన దినాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను పాటించి అప్పుడు బ్రతికిన మనుషులు 969 సంవత్సరాలు, ఒక్కొక్కరు దగ్గర 1000 సంవత్సరాల వరకు బ్రతికిన చరిత్ర మనుషులకు ఉన్నది. ఈరోజు మనిషి బ్రతుకు, మనిషి జీవితం ఎంత? అధిక బలం ఉంటే 60-70. అప్పటికే ఆయాసం, ప్రయాస, వ్యాధులు, రోగాలు, బలహీనతలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎవడెప్పుడు చచ్చిపోతాడో, ఎవరికి ఎప్పుడేం జరుగుద్దో, ఏ ప్రమాదాలు పొంచుకుంటాయో తెలియని పరిస్థితి. కానీ దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళలే, వ్యాధుల దగ్గరికి వెళ్ళలే, మాంత్రికుల దగ్గరికి వెళ్ళలే, చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. మనుషులు హ్యాపీగా, సంతోషంగా, క్షేమంగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతికారు. తాయులు లేవు, తంత్రాలు లేవు, ఆయత్తులు లేవు, ఏవి లేవు, ఇంజక్షన్లు లేవు, టాబ్లెట్స్ లేవు, తలనొప్పి లేదు, ఏ సమస్యలు లేకుండా మనుషులు క్షేమంగా బ్రతికారు. దేవునితో స్నేహం చేసినప్పుడు మనుషులు దీర్ఘ జీవితాన్ని అనుభవించారు. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను పాటించి. ఈరోజు ఎన్ని టాబ్లెట్లు వాడినా, ఎంత ఫుడ్ తిన్నా, ఎంత మెయింటెనెన్స్ చేసినా, ఎన్ని జిమ్లకు వెళ్ళినా ఈరోజు మనిషికి ఆరోగ్యం ఉందా? లేదు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఉందా? లేదు. కారణం మనిషి ఆయుష్, మనిషి ఆరోగ్యం, మనిషి బలం, మనిషి జీవితం దేవుడి చేతిలో ఉంది. అది మనిషి మర్చిపోతున్నాడు. మనిషి స్వచిత్తం, సొంత ఆలోచన ప్రకారం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కానీ నా దేవుడి ప్రజలారా, దేవుని ప్రేమించినప్పుడు భార్య, బిడ్డలు, పిల్లల తరాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తరతరాల వరకు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు చూసి ఎంతో సంతోషించాడు. నా ప్రజలు నా మాట వింటున్నారు, నాతో ఉంటున్నారని చెప్పి ఆయుష్కాలాన్ని పెంచేశాడు దేవుడు. అదే కాదు, మనుషులను చూసి ఎంతో సంతోషించాడు. ఒకప్పుడు దేవుడు మనుషులతో ముఖాముఖిగా మాట్లాడేవాడు, వారితో చెప్పేవాడు, వారిని హెచ్చరించేవాడు, గద్దించేవాడు, హెచ్చరించేవాడు, వారు పొరపాటు చేస్తే వారిని సరిచేసేవాడు. అంటే ఆ రోజు మనుషుల స్నేహం దేవుడితో, ఆ రోజు దేవుని స్నేహం మనుషులతో. కానీ ఈరోజు ఏమైపోయిందో తెలుసా? ఈరోజు మనుషులు ఆస్తి, వెండి బంగారాలు, లోక సంపదలు, సుఖభోగాలు చూసుకొని దేవుని దూరం అయిపోయారు. పేరు ప్రఖ్యాతల కొరకు ప్రయాసపడుతున్నారు, సుఖభోగాల కొరకు ప్రయాసపడుతున్నారు, శాశ్వతం కానీ వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ ఒకప్పుడు మనిషి ప్రతిదానికి, ప్రతి సమస్యకు దేవుని అడిగేవాడు, ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసేవారు, ప్రతి విషయంలో సేవకులను వెంబడించేవారు, సేవకులు ఏం చెబితే అది చేసేవారు. కానీ ఈ రోజు ఎలా ఉన్నారో తెలుసా? సేవకులకు వ్యతిరేకం.
దేవుడు ప్రజలారా, దేవుని ప్రేమించినంత వరకు బాగానే ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి ఆ తోటలో మీరు అన్ని ఫలములను తినండి, కానీ మంచి చెడ్డలను తెలియనిచ్చే వృక్ష ఫలాలను మీరు తినొద్దని చెప్పినప్పుడు అవ్వ ఆదాము దేవుని మాట విని తినకుండా ఉన్నారు. కానీ సర్పం ఉన్నదే అది కుయుక్తి కలిగి అది రోజు ఆదాము పనికి వెళ్ళినప్పుడు అవ్వ దగ్గరికి వచ్చేసి అవ్వతో మాట్లాడటం, టైంపాస్గా చేయడం, ఫ్రెండ్షిప్ చేసింది, స్నేహం చేసింది. తర్వాత చెప్పింది, అవ్వ అన్ని పనులు తింటున్నావు ఎందుకు, ఈ మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలాన్ని తినడం లేదని అన్నప్పుడు అవ్వ చెప్పింది, ఇది తింటే మేము చచ్చిపోతామంట దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు ఆ అపవాదైన సాతాను గారు ఏం చేశాడు తెలుసా, కుయుక్తిగా మీరు చావరి తింటే మీరు చచ్చిపోరు, మీకు మరణం లేదు, మీరు ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారు, మీరు దేవునితో సమానంగా ఉంటారు. అయితే మీరు అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మీరు దేవుని దగ్గర బానిసలుగా ఉండాలి, పని వాళ్ళుగా ఉండాలి, మీరు జీతగాలుగా ఉండాలి. దేవునికి నచ్చక ఇలా చేశాడు, అది తింటే మీరు చావరని లేనిపోని మాయమాటలు చెప్పేసి వారి ఆలోచనలను రెచ్చగొట్టి అవ్వను ఆదాము లేని సమయంలో రెచ్చగొట్టి కుయుక్తికరమైన మాటలు చెప్పినప్పుడు అవ్వ తినేసి పాపం చేస్తుంది. వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి, వారికి బట్టలు లేదన్న విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత అవ్వ భయపడి బాధపడి తన శరీరంలో అవయవాలను అన్నిటిని చూసుకొని తనకే సిగ్గు కలిగి చెట్ల పొదలో దాక్కుంటుంది. ఆ తర్వాత తన భర్త వచ్చినప్పుడు వాటిని కూడా కొన్ని తెంచేసుకొని తిని చాలా బాగున్నాయి, దేవుడు చెప్పాడు మనం చచ్చిపోలేదే, దేవుడు మనకు అబద్ధం చెప్పాడు అని చెప్పేసి తను తిని తన భర్తకి ఇచ్చినప్పుడు తను కూడా తింటాడు. తిన్నప్పుడు ఆదాము మనోనేత్రాలు వెలిగించబడి ఒకరి శరీరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నప్పుడు ఆ శరీరంలో అవయవాలు ప్రత్యేకంగా విచిత్రంగా కనపడేసరికనే సిగ్గు కలిగి మనోనేత్రాలు వెలిగించబడి మంచి చెడు తెలిసిపోతుంది వారికి. అప్పుడు వాళ్ళు భయపడి తోట చెట్లలో దాక్కున్నప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు మాట్లాడతాడు. ఆ విషయం అంతా మీకు తెలుసు, మీరు ఎందుకు చేశారు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి దేవుడు వారిని చేయొద్దన్న పని చేశారు కనుక అని చెప్పేసి వారిని తోటల నుంచి వెళ్ళగొట్టేసి ఆ దేవుడు వారిని శపించి మీరు బ్రతుకు దినములన్నీ కష్టపడి పని చేయాలని చెప్పేసి దేవుడు వారిని శపిస్తాడు. వారు బయటికి వెళ్ళేసి వస్తారు. ఆ తర్వాత పామును కూడా దేవుడు శపిస్తాడు. ఆ రోజు నుంచి అప్పటి వరకు స్నేహంగా ప్రేమగా ఉన్న జంతువులన్నీ ఈ పాము చేసిన పొరపాటు వలన మనుషులకు దేవునికి విరోధులమైపోయాయి, శత్రువులు అయిపోయాయి. కానీ నా దేవుడు ప్రజలారా, మనుషులు ఇలా రోజుకు దేవునికి దూరం అయిపోయి పాపంలో పడిపోయి దేవునికి వాళ్ళకి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ వాయు వరుసలు లేకుండా తప్పులు, పొరపాట్లు, వ్యభిచారాలు, అన్యాయాలు, అక్రమాలు ఎన్నిసార్లు గద్దించినా ఎంత చెప్పినా మనుషులు వినలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో బాధపడి వేదన పడి దేవుడు ఎంతో కృంగిపోయి సంతాపపడి చచ్చిన వాని వలె బాధపడి, అయ్యో ఈ మనుషులను నేను ఈ భూమి మీద సృష్టించినందుకు నాకు విరోధమైన కార్యాలు చేస్తున్నారే, వారికి నచ్చిన స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారే అని చెప్పేసి దేవుడు బాధపడి వారి తప్పులు పొరపాట్లు ఎన్నిసార్లు హెచ్చరించినా చెప్పినా వారు వినలే, మారు మనసు పొందలేదు. అప్పుడు దేవుడు బాధపడి వేదనపడి సంతాపపడి సృష్టించిన మనుషులందరినీ చంపాలని తీర్మానం తీసుకుంటాడు. అయితే ఈ భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఉన్నారా, పరిశుద్ధులు ఉన్నారా అని చూసినప్పుడు ఆకాశం నుండి ఒక కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అదే నోహవు కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అని చూసినప్పుడు నోహవు కుటుంబం కనపడినప్పుడు దేవుడు నోహవుతో మాట్లాడి తనను తన కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ఫిక్స్ అయిపోయి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. పడవను తయారు చేయమని చెప్తాడు, హైటు అంతా తయారు చేయమని చెప్పినప్పుడు దేవుడు ఏ రీతిగా చెప్తాడో ఆ రీతిగా చేస్తాడు. అప్పుడు దేవుడు జంతువులను, పక్షులను, ఆడది మగది జతలుగా అన్నిటిని అవలోనికి పంపిస్తాడు. కానీ నా దేవుడు ప్రజలు చూస్తున్న ప్రజలందరూ, అరే వీడికి పిచ్చి పెట్టింది, వీడికి మెంటలు పెట్టింది, వీడి పిచ్చోడు తిక్కలోడు, వీడికి ఏమైపోయింది ప్రార్థన అని అన్నాడు. ఈరోజు ఏదో జలప్రలయం రాకపోతుందంట, మనమంతా చచ్చిపోతామంట, వీళ్ళట దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడట, దేవుడు వీడిని కాపాడుతాడట అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. కానీ మనుషుల మాటలు పట్టించుకోకుండా మనుషుల మాటల్ని వదిలేసి దేవుని మాట విని దేవుని చిత్తానికి లోబడిన నోహవు రక్షింపబడ్డాడు, తన కుటుంబం రక్షింపబడింది. అదే కాదు, తర్వాత దేవుడు మనుషులందరూ చచ్చిపోయి చెల్లా చెదరైపోయి చెట్టుకొక్కరు పుట్టకొక్కరై బాధపడుతూ ఏడుస్తూ విలపిస్తూ మనుషులందరూ మహాఘోరంగా చనిపోయినప్పుడు, ఆకాశ తూములు విప్పబడ్డప్పుడు, భూమి మీద ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలన్నీ మునిగిపోయినప్పుడు దేవుడు చూసి బాధపడి, అయ్యో నా పిల్లలే కదా, అయ్యో పొరపాట్లు అపరాధాలు చేశారే, నేను ఎందుకు ఇలా చేశానని దేవుడే తగ్గించుకొని బాధపడి ఏడ్చిన దినం అది. దేవుడే కన్నీరు కార్చిన దినము, తన పిల్లల కొరకు దేవుడు ఆలోచించిన దినము. కానీ పరిస్థితులన్నీ అప్పటికే మార్చబడ్డాయి. మనుషులందరూ చచ్చిపోయారు, జంతువులు, పక్షులు సమస్తము చచ్చిపోయాయి. అంత కంపు కొట్టి నీళ్ళలో తేలియాడిపోతున్నాయి. కానీ
నోహ కుటుంబం మాత్రం ఓడలో ఉండి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు వారిని పోషిస్తూనే ఉన్నారు. ఉరుములు, మెరుపులు, ఆకాశత్వములు విప్పబడ్డాయి. కానీ నా దేవుడి ప్రజలారా, దేవుడు వారిని పోషిస్తూనే ఉన్నాడు. అయితే నా దేవుడు ప్రజలారా, కానీ దేవుడు బాధపడి వేదన పడి తర్వాత ఆయన ఇకపై నేను ఇలాంటి జలప్రలయాన్ని రప్పించను, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఎలాగనైనా నా ప్రజల్ని నేను కాపాడాలి, నోహవును ఎలా నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దానో అలాగనే ఇంకా అనేకులను తయారు చేయాలి, నా పిల్లలు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు, నశించిపోవడం ఇష్టం లేదు, ఇకపై ఇలాంటి మహాపాతకాన్ని నేను చేయను, ఇకపై మనుషులు చచ్చిపోవడానికి జలప్రలయాన్ని నేను రప్పించను అని దేవుడు వేదనపడి బాధపడి ఆయన కలత చెందేసి సంతాపపడి వేదన పడి నేను ఎలాగనైనా సరే మరలా ఈ భూమి మీదకి వెళ్ళి నా ప్రజలను రక్షించాలి, వారిని సన్మార్గంలో నడిపించాలి, మరలా పాపానికి, వ్యభిచారానికి, త్రాగుబోతుతనానికి, అలవాట్లకు, అన్ని రకాల అలవాట్లకు బానిసలైపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా ఈ భూమి మీద అని చూసినప్పుడు పరిశుద్ధురాలైన మరియ ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆకాశం నుండి చూస్తున్న దేవుడు, ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు ఉన్నారా అని చూసిన దేవుడు, తనని ఏర్పాటు చేసుకున్న దేవుడు మరియను దర్శించి తన శక్తిని తన మీదకి కుమరించి దేవుని శక్తి మరియను కమ్ముకున్నందువలన ఆమె గర్భవతి కుమారుని కన్నది. మనకు ఒక శిశువు అనుగ్రహించబడెను, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. లోక పాప భారంను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, సృష్టికర్త అయిన దేవుడు తనకు తాను తగ్గించుకొని మనుషులు చేసిన తప్పులు పొరపాట్లని చూసి తట్టుకోలేక ఎలాగనైనా వారిని రక్షించాలి, నా పిల్లల్ని నేను కాపాడాలి, వారు నరకానికి వెళ్ళొద్దు, వారు నశించిపోవద్దు, వారు పరలోకానికి వెళ్ళాలి, నేనే వెళ్ళి వారి కొరకు జన్మిస్తాను, నేనే వెళ్ళి వారి కొరకు రక్తం కారుస్తాను, నేనే ప్రాణం పెడతాను, నేనే వారితో మాట్లాడతాను, వారిని విడిపిస్తాను, వారికి శాంతి, సమాధానం, నెమ్మదిని నేను దయచేస్తాను, నా ప్రజలకు క్షేమాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నా ప్రజలకు నేను ఆశీర్వదిస్తాను, వారికి నవ్వును కలగజేస్తాను, నేను వారిని విడిపించాలని దేవుడు తీర్మానం తీసుకొని పరిశుద్ధురాలైన మరియ గర్భంలోనికి దిగి వచ్చిన శుభవేళ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రియ దేవుడి ప్రజలారా, మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం మీరు విన్నారు కనుక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ క్రిస్మస్